అని పిలుస్తూ ఉంటారు. ఈ నూతన సంవత్సరం రోజున పంచాంగం మారుతుంది కాబట్టి ఆ సంవత్సరానికి తగినటువంటి పంచాంగ విషయాలు తెలుసుకోవడం మన ధర్మశాస్త్రం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఈ సృష్టి ఆది ఉగాది రోజున ఈ యొక్క పంచాంగములు అంటే తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము, ఈ యొక్క 5 మేడలుంటే ఈ పంచాంగం అంటారు. పంచాంగములతో కూడినటువంటిది పంచాంగం. ఈ యొక్క పంచాంగాన్ని ఎవరైతే వింటారో వారికి అనేక విధమైనటువంటి పుణ్యం కలుగుతుంది అని శాస్త్రం చెప్పింది. ఆ ఏమిటి ఆ పుణ్యాలు అంటే శ్రీ కళ్యాణ ఆయుర్వృద్ధిరముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకరణ్యతాం. ఈ యొక్క పంచాంగం వినడం వలన ఎటువంటి ఫలితాలు కలుగుతాయంటే శ్రీకళ్యాణపురావహం రిపుహరం, శత్రువులు నాశనమవుతారు. దుస్వప్న దోషాహరం, దుస్వప్నాలన్నీ కూడా పాడైపోయి సుస్వప్నాలు కలుగుతాయి. గంగా స్నాన విశేష పుణ్యఫలం, గంగా స్నానం చేసినటువంటి ఫలితం కలుగుతుంది. పుణ్యఫలం గోదాన తుల్యం నృణం, ఆవును దానం చేసినటువంటి సమానంగా ఫలితం కలుగుతుంది. పంచాంగాన్ని అంటే ఆయుర్వృద్ధి గముత్తం, ఆయుష్ వృద్ధి అవుతుంది. మనిషి కాలం ఆయుష్ మన ఈ కాలంలో ప్రస్తుత కాలంలో మానవుని యొక్క సరాసరి వయస్సు 100 ఏళ్ళు అనుకున్నా కూడా దాన్ని మారిపోయి 60 ఏళ్ళకి వచ్చింది. ఆ 60 ఏళ్ళు కూడా కాస్త ఇప్పుడు 40 ఏళ్ళకి వస్తుంది. కాబట్టి ఈ యొక్క ఆయుష్ను పెంచుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే శరీరాన్ని ఆరోగ్యంగా చూసుకోవడం ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క పంచాంగం వింటే ఆయుర్వృద్ధిత ఉత్తమం, మంచి ఆయుష్ కూడా వృద్ధి అవుతుంది అని చెప్పినారు. సంతాన సంపత్ప్రదం, సంతానం కలుగుతుంది. సంపత్తు అంటే ధనాదాయం కలుగుతుంది. నానాకర్మ సుసాధనం, అన్ని విషయాల్లో కూడా విజయప్రదంగా ఉంటుంది ఈ యొక్క పంచాంగాన్ని ఎవరైతే వింటారో అని చెప్పేసి